తిడతాడు కాబట్టి 4 గంటలకి నేను లేపుతుంటే లెగవట్లేదు, నువ్వు అతను తిడతాడు కాబట్టి నీ పైనోడు నీకు బాధ్యత తెలియాలని నన్ను పేపర్ బాయ్గా చేర్పించి 4 గంటలకి తిమ్మాయిపాలెం 10 పేపర్లు వేయటానికి వెళ్ళేవాడిని. అప్పటి నుంచి కూడా ఈనాడు పత్రిక మీద మక్కువతోటి నాకు ఒకా వచ్చిన దగ్గర నుంచి ఈనాడు అంటేనే నాకు ఒక ఎడిక్షన్ లాంటిది అనమాట. అందుకని రామోజీరావు గారు మా కళాకారులకి కళకి ఫలబద్ధత, వాళ్ళ యొక్క కళా పోషణ మాత్రమే, ఎలాంటి రికమెండేషన్లు కాదు అనేదానికి ఉదాహరణగా నన్ను మరి మా సుబ్బయ్యని హైదరాబాదులో జరుగుతున్నటువంటి సీరియల్ కూడా మేము వెళ్ళొచ్చి సీరియల్లో సెలెక్ట్ కావడం జరిగింది. రేపు వచ్చే నెల నుంచి సీరియల్లో మాకు కంటిన్యూషన్ అయినటువంటి ఒక 3 సంవత్సరాలకి అగ్రిమెంట్ రాసి సీరియల్లో కూడా మాకు అవకాశం కల్పించి మా కళని ఫలబద్ధతగా తీసుకొని ఎంతోమంది వేల మంది కళాకారులకు అన్నం పెట్టినటువంటి కళాబాంధవుడు మరి రామోజీ గారిని స్మరిస్తూ మరి ఏదో నాకు వచ్చిరాని మాటలతోటి చిన్న చిన్న ఒక పదాలన్నింటినీ కూడా కూర్చి మరి వారికి నీరాజనంగా ఒక కళాకారుని కాబట్టి కళారూపంలో ఒక పద్యం రూపంలో రామోజీరావు గారికి ఈ విధంగా మా కళాకారులు అందరి తరఫున కళా నీరాజనం తెలియజేస్తున్నాం. రాగం పేరు భాగేశ్వరు. అక్షరయోధుడు రామోజీ అశ్రునివాలి, అక్షరయోధుడు రామోజీ అశ్రునివాలి. ఆనాడు నుంచి ఈనాడు వరకు ప్రజల తరపున కలం పట్టిన పత్రికా సేద్యకునికి వందనం. అన్నదాతకు అండవై కళలకు సితారవై తెలుగు జాతి ముద్దు బిడ్డ పద్మ విభూషణ దివికేగిన రామోజీ నీ కీర్తి అజరామరం. అందరికీ నమస్కరించుకుంటూ రామోజీరావు కళాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నందమూరి కళా పరిషత్ నిర్వహణలో నిర్వహించినటువంటి మా కళా పరిషత్ వారికి, అదేవిధంగా విచ్చేసినటువంటి వారి అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మరి రామోజీరావు గారి సంతాప సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.